అయ్యో బిడ్డ ఊకోవే. రమేష్, రేణుక అవతారం 4 దశల్లో చేస్తారు. అందులో మొదటి 3 ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం ప్రయోగించిన వాడు తనని తాను కాపాడుకోవడానికి. ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి. ఏంటి స్వామి అది? అమ్మాయి చితి దగ్గర దాని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి, వాడు దొరుకుతాడు. మల్లిగా ఇట్లా రారా. చెప్పన్నా, ఇదేందన్నా? రే, మాకు సాయం కావాలి. మేము ఆ గల్లీ చెరువు డబ్బకాడ ఉంటాం. ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు. ఏమైందన్నా? ఇవన్నీ అడగ, అందుకే నీకు పైసలు ఇచ్చేది. ఇంకా కావాలంటే తీసుకో. ఎవడొచ్చినా ఎంబడే ఫోన్ చేయి. మల్లిగా అర్థం చేసుకోరు. కవిత పోయి పరేషాన్లో ఉన్నాం. పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు, ఈయన్నే ఉండు. పోనీ, ఇది నా నెంబర్, దీనికి మెసేజ్ పెట్టు. ఎవడో కానీ దొరకాలి, వాళ్ళని కొట్టి కొట్టి చంపాలి. పోరడేడి ఈడనే పోత్రాలు కాని పోయిండు. తిరుగులు ఎక్కువైనా ఆయనకి. ఏం దియాలు తక్కువ వచ్చినాయి? పండగ రోజు ఎవడెక్తాడే? అదేనే, ఏమైంది? రక్తం వస్తుంది. ఈయనే పడ్డా. నెమ్మలంగా రావచ్చు కదయ్యా, పండగ పూట దెబ్బలు తింటివి. అసలే దినాలు మంచిగా లేవు. నాకేమైతుందే, మీ మొగుడు హీరో. అట్లా ఓయేస్తా. చెప్పులేడున్నాయి, ఏడ పెట్టినా అమ్మ బల్జీగానే ఉన్నాయా? ఈడు మారడు. ఇప్పుడు ఎవరిని పట్టేయాలా? ఎవరు దొరుకుతాడు? రే మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం పండగ పూట కూడా ఇంటికి పోలే? పోతున్నా పోతున్నా. ఎవరిది? మంచి అమ్మాయి అన్నా. దేవుడు అంతే, మంచి మంచి వాళ్ళనే అగ్గుబడిరా. మల్లిగా పట్టుకోరా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎవడు? ఎందుకు కొడుతున్నారా? నా చెల్లిని చంపుతావురా? మల్లిగా వచ్చింది పట్టుకోరా, వచ్చింది పట్టుకోరా. రారా
ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లుతురంట ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా? సార్ చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది, తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో వటు 50,000 అక్కడికొస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే, నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. సార్ అట్లా సార్ తీసుకో తీసుకో పర్లే. వస్తా సార్. ఇంకా టీవీలలో ఆ లొల్లి బంద్ చేయర్రి, పోండి. అట్లానే సార్. అరే నడు నడు. ఏమ్రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు, దొంగలెక్క వెనకెనకే వస్తున్నావు. ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే, ఇంకా కావాలంటే ఆన్ని అడుక్కోవాల్సి ఉండే. రమేష్, 50,000 ఎందుకు ఇచ్చిర్రా? నీ ముఖానికి అదే ఎక్కువ. మా అన్నతోని నీకేం సంబంధం? మా చెల్లి జోలికి వస్తే ఊరుకుంటావా? సంపి బొంద పెడతాం. మా అన్న మీ చెల్లి జోలికా? నువ్వు చూసినావా? కనపడకుండా సీకర్లో చంపిండు కదరా, చేతబడి చేసి. చేతబడా? మీ అన్న లెక్క చేతబడి చేసుడు రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం. అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు? పిచ్చి నా కొరకల్లారా. మోహన్ చెప్పండి, నా ముందర చెప్తారా?
మీ ఇష్టానికి మానపడం ఇస్తారా? ఒక్క మాట చెప్పరా, మా అన్న చేతిపడి చేసిందని చూసినావా? నీకు తెలుసా? చెప్పిరా అనుమానంతో అనుమానంతో సప్పుడెంతిరా? అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసినాం, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలబెడుతుండే.